కాకినాడలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి యూనిట్ సందడి చేసింది. కాకినాడలోని శ్రీ తిరుమల థియేటర్ లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. సోమవారం ఉదయం ప్రదర్శనకు చిత్ర నటీనటులు, కథానాయకులు ప్రదీప్, మాచిరాజు, కథానాయకి దీపికా పిల్లిలతో పాటు దర్శకులు నితిన్, భరత్, చిత్ర పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల థియేటర్ లో మధ్యలో కొంతసేపు చిత్ర యూనిట్ సినిమా ప్రదర్శనను తిలకించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాట్లాడుతూ, చిత్రం పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ఉంటుందని, అందువల్ల ఇటువంటి చిత్రాన్ని ప్రోత్సహించి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని ప్రేక్షకుల్ని కోరారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం గుప్తా, మేనేజర్ శంకర్, ప్రతినిధి వెంకట్, తిరుమల సిబ్బంది పాల్గొన్నారు. ఇంత అద్భుతంగా మీరందరూ ఆదరిస్తున్నందుకు మా అందరికీ చాలా ఆనందం. మీ ఊరు వచ్చి మీ థియేటర్ లో చెప్పాలని మీ దాకా మేము వచ్చాం. సో థ్యాంక్ యూ మా ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పటివరకు సినిమా ఎంజాయ్ చేశారా? కామెడీ అదిరిందా? మా పానీ పిల్లలు చేసాం అండ్ మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాం. ఈ సినిమా తప్పకుండా ఈ సినిమా గురించి కలిసి చూసుకున్నాం హ్యాపీగా. మా సినిమా డైరెక్టర్లు ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన నితిన్ అండ్ భరత్ ఎన్నో షోస్ మాతో పాటు డైరెక్షన్ చేశారు. మీ అందరికి బాగా ఇష్టమైన మా టీ షో ఏదైతే ఉందో, నేను, సుధీర్, రష్మి, ఆది అందరు కలిసి చేసిన ఆ షోని డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు వీళ్ళిద్దరే. సో మీకు అంత ఎంటర్టైన్మెంట్ అందించారు అండ్ మేము చేసే ఎన్నో షోస్ కి డైరెక్షన్ వీళ్ళు చేశారు. సో అలాంటి కాంబినేషన్ లో ప్రదీప్ అన్న డాన్స్ కావాలి. మా సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇంత విజయవంతంగా రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఉంది అండ్ ప్రతి చోట ఊరూరా ప్రజాదరణ చాలా అద్భుతంగా పొందుతున్నాము. మా అందరికి చాలా సంతోషం. మా ఈ 2 సంవత్సరాల మా ఈ కష్టం థియేటర్ లో ప్రేక్షకుల మొహాల మీద చిరునవ్వు చూడగానే మాకు చాలా ఆనందం వేసింది. ఇలా కుటుంబ సమేతంగా తరలి రావడం థియేటర్లకి మాకు అన్నిటికంటే చాలా ఆనందం. ఎందుకంటే ఇలాంటి ఓ సినిమా సమ్మర్ సెలవుల్లో హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కూర్చుని 2.5 గంటలు నవ్వుకోవాలని మేమంతా కోరుకున్నాం అండ్ అది సాధించాం. మేము ఇచ్చిన ప్రామిస్ వాళ్ళకి సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు వాళ్ళ మొహాల్లో చిరునవ్వు ఉంటుంది అని మేమంతా కోరుకున్నాం, ఉండాలి అని అనుకున్నాం అండ్ అదే జరిగింది ఈ రోజు. సో అందుకే మేమే ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడాలనుకున్నాం. వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్స్ లో మా అందరికి ఆనందకరమైన విషయం ఏంటి అంటే, మేము ఎక్కడెక్కడైతే అందరూ ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎలా ఆదరిస్తారని మేము ఎదురు చూసామో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం, చాలా బాగా ఎంజాయ్ చేయడం మాకుంది. ఎంతో మంది లేడీస్ వచ్చి మమ్మల్ని కలిసి చాలా రోజులైంది అబ్బాయి ఇలా నవ్వుకుని అందరం కూర్చుని నవ్వుకుని సరదాగా. సో ఇందులో లాజిక్లు ఎత్తుకోకర్లేదు, యాక్షన్ ఎత్తుకోకర్లేదు, ఏం ఎత్తుకోకర్లేదు, ప్రశ్నల ఆన్సర్లు ఏమి ఉండవు. ఈ సినిమాని సరదాగా ఎంజాయ్ చేయాలని తీసాం అండ్ అలాంటి వాళ్ళు వచ్చి అంటే 50 ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల పిల్లల వరకు అందరూ వచ్చి ఈ సినిమా మేము ఫుల్ నవ్వుకున్నాం, ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నాం, సెకండ్ హాఫ్ నవ్వుకున్నాం అంటే అంతకంటే ఇంకేం కావాలి. సో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండి, ఈరోజు కాకినాడకు రావడం జరిగింది మా అక్కడమ్మ ఇక్కడ బయటతో అండ్ థియేటర్లో వాళ్ళ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నారు, చక్కగా వచ్చి నవ్వుకుంటున్నారు. సో మీరు ఇంకా మా సినిమా చూడకపోతే దగ్గరలో మీరు ఇంటికి వెళ్ళి చూడండి. నా పేరు నితిన్. సో అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీ డైరెక్టర్. మేము ఇద్దరం డైరెక్టర్స్ అండి, నితిన్, భరత్. నా పేరు నితిన్ అండి. మేము ఏదైతే మనం స్క్రిప్ట్ రాసుకునే టైంలో ఆడియన్స్ అందరినీ నవ్వించాలి అనే మైండ్ సెట్ తో ఈ సినిమా తీసాము. ఈ రోజు ఆడియన్స్ తో పాటు కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ళు ఇచ్చే రియాక్షన్ బట్టి మేము ఏదైతే అనుకున్నామో అది మేము అచీవ్ చేసామనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీస్ అందరూ రావడం, ఫ్యామిలీస్ అందరూ మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మేము ఫ్యామిలీ అందరూ అంటే చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళకి అందరం కూర్చొని నవ్వుకుంటున్నాం, అందరం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ మాకు ఎక్కువ చాలా తృప్తినిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాని ఇంతగా చూసి ఇంత ఆదరిస్తున్నందుకు. అండ్ మీరు కూడా ఒకవేళ చూడకపోతే మీ దగ్గరలో థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. 100% మీరు ఎంజాయ్ చేస్తారు మూవీని. థ్యాంక్ యూ.